హాయ్. రోజు మనం రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడతాం. మన కామెంట్ సెక్షన్లో రకరకాల మనుషులు రకరకాల కామెంట్స్ పెడతారు. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. బట్ ఇవాళ ఈ మోడర్న్ డేలో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ వీడియో చూస్తున్నారా? ఇంతకన్నా దారుణమైన వీడియోలు మనం చూడకూడదు. ఈ జీవితానికి ఇక ముందర ఇలాంటి వీడియోలు చూడకూడదు అనేది నా కోరిక. ఈ కోరికతో నేను ఈ వీడియో మొదలు పెడుతున్నా. ఎందుకంటే దేంతో అయినా మనిషి చావచ్చు, కానీ ఆకలితో దప్పికతో చావకూడదు. కొన్ని వేల సంవత్సరాలుగా మన తురుష్కుల పరిపాలనలో, తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనలో మన దేశంలో ఎన్నో ఆకలి చావులు జరిగాయి. ఈరోజు మనకు సుభిక్షంగా ఉన్నాం మనం. అయినా ఈవాటకు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా ఆకలితో ఏడుస్తున్నారు. నీళ్ళు అందట్లేదు, నీళ్లలో ఉండి నీళ్ళు అందట్లేదు. ఇంతకన్నా దారుణమైన జీవితం వద్దు. సో ఐ ప్రే ఫర్ ద పీపుల్ ఇన్ విజయవాడ అండ్ గుంటూరు. దే షుడ్ స్టే సేఫ్ అండ్ దే షుడ్ గెట్ అట్లీస్ట్ బేసిక్ అమ్యూనిటీస్. నేను ఎంతో మంది యూట్యూబర్స్ చూస్తున్నాను. దే ఆర్ ఆల్ గోయింగ్ టు విజయవాడ, దే ఆర్ ఆల్ రోమింగ్ అరౌండ్. వాళ్లకు ఫస్ట్ సెల్యూట్ ఫర్ ద ఎఫర్ట్స్ దే ఆర్ పుట్టింగ్ ఇన్. ఎంతో మంది విజయవాడలో ఈ రోజుకు చాలా మంది మాకు ఫుడ్ అందట్లేదు, నీళ్ళు అందట్లేదు అని బాధపడుతున్నారు. పోలీసులు ఫుడ్ ప్యాకెట్స్ ఇట్లా ఇసురుతా ఉన్నారు. జనాలు క్యాచ్ పడుతున్నారు. 2008-9లో కర్నూలులో వరదలు వచ్చినప్పుడు, దాదాపు 15 ఏళ్ల క్రితం కర్నూలులో వరదలు వచ్చినప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఈ రోజు అందరూ ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు తగ్గించమంటూ పోరాడిన ప్రభుత్వాల హయాంలో ఇంకా మనుషులు తిండి ప్యాకెట్ల కోసం ఎగబడే పరిస్థితి రావడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన కలెక్టర్లు, మంత్రులు మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక లారీ ఫుడ్ జనాలకు సరిపోవట్లేదంటే 10 లారీలు పంపించండి. అన్నం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ ప్రతి చివరి వ్యక్తికి అందాలి అన్నం ముద్ద. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్యాక్సెసిబుల్ లొకేషన్స్, బట్ యాక్సెసిబిలిటీ ఉన్న చోట జనాలకు ఫుడ్ ప్యాకెట్లు విసిరేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే చేతికి అందాల్సిన అన్నం ముద్ద కింద పడరాదు. కింద పడింది తినాల్సిన కర్మ ఈ రాష్ట్ర ప్రజలకు లేదు. ప్రభుత్వాలు ఫస్ట్ ఈ విషయాన్ని ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎంతో వర్షం రాబోయేది ఉందంట. ఇంకా వరదలు కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నాయకులు చాలా 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 రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి. ఫండ్స్ ఇవ్వటం కాదు, జనాన్ని పుష్ చేయటం కాదు. ఆల్ ఎంకంపాసింగ్ ఐడియాలజీ అనేది ఇప్పుడు చాలా అవసరం. ప్రతి వ్యక్తిని వాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అండ్ ఐ వాంట్ టు టాక్ వెరీ స్ట్రిక్ట్లీ అబౌట్ బీజేపీ అండ్ కాంగ్రెస్. మీరు కేవలం పొలిటికల్ పార్టీస్ యొక్క పవర్ ని పంచుకోవటానికి అయితే మీలాంటి పార్టీస్ ఓటేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు లేదు. సో యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ షేరింగ్ ద పెయిన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే షర్మిల గారి గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల గురించి మాట్లాడకూడదు, బట్ ఐ హ్యాడ్ టు స్పీక్ బికాస్ షీ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైవర్టింగ్ ద పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కేవలం అన్నను కూల్చాలన్న అన్నను మాత్రమే కూల్చాలన్న ఒక ఎజెండాతో పొలిటికల్ పార్టీ నడుపుతున్న వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో, ఈ భూమి మీద ఉన్నారు అంటే దట్ ఈస్ జస్ట్ మిసెస్ షర్మిల. మీ అన్న మీద కక్ష ఉంటే కోర్టుల్లో చూసుకోవాలి, మీ కుటుంబ మీటింగ్స్లో చూసుకోవాలి, లేదా మీ ఊర్లో చూసుకోవాలి. ప్రజల మధ్యన, పార్టీల మధ్యన సమస్యలు నడుస్తున్నప్పుడు, రాష్ట్రంలో ప్రజలు ఏడుస్తున్నప్పుడు ఇటువంటి టైంలో మీరు రాజకీయాలు చేయడం అవసరమా అమ్మ షర్మిల గారు? ఈ టైంలో మీకు కడప స్టీల్ ప్లాంట్ గుర్తుకొచ్చిందా? కేవలం కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం డైరెక్ట్ గా టార్గెట్ చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ యొక్క డైవర్షన్, వైసీపీ యొక్క ధ్యాస వరదలపై లేకుండా they have to think about you and your party and about the steel plant which is supposed to come up in Kadapa. Is that your agenda? జిందాల్ ఎవరో ఒక విమెన్, ఒక లేడీ గురించి గత 10 రోజుల నుంచి ఈ కొన్ని అన్నెసెసరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మ్యామ్, నేను ఒక మాట చెప్తున్నా. ఆ లేడీకి ఏదైనా సమస్య వస్తే కోర్టుకు వెళ్తుంది, కోర్టులు చూసుకుంటాయి. కోర్టులు ఎందుకున్నాయి ఈ దేశంలో? సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ ఎందుకున్నాయి? తనకు సమస్య ఉంటే చూసుకుంటుంది.
ఒక ఆడదాన్ని తొక్కటం కోసం జగన్ జిందాలు కలిశారు అని మీరు మాట్లాడుతున్న అసందర్భపు మాటలు రాష్ట్ర పురోగతిని తప్పుదారి పట్టిస్తున్నాయి. షర్మిల ఈజ్ నాట్ ఏ సింగిల్ ఉమెన్, షీ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. And BJP is no exemption. BJP and Congress should take moral responsibility in supporting Andhra Pradesh right now. I cannot put all the blame on YCP or TDP to support Indian Andhra Pradesh. So, Jagan Mohan Reddy గారైనా చంద్రబాబు నాయుడు గారైనా సరే వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. ఇక్కడ కావాల్సింది పాలిటిక్స్ కాదు. ప్రతి లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు ప్రతి ఒక్కడికి ఫుడ్ అందాలి. ప్రతి ఒక్కడు ఆత్మగౌరవంతో ఆహారాన్ని తీసుకోగలగాలి. ఇది మీరు టార్గెట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయడమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అజెండా అయితే దెన్ వీ డోంట్ నీడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వీ డోంట్ నీడ్ ఎనీ బీజేపీ. మీ పొలిటికల్ సిచ్యువేషన్స్ రైట్ నో కీప్ ఇట్ అసైడ్, ఫోకస్ ఆన్ స్టేట్ డెవలప్మెంట్, ఫోకస్ ఆన్ స్టేట్ రీహాబిలిటేషన్, ఫోకస్ ఆన్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. లాస్ట్ మంత్ నేను వైనాడ్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి చూశాను. అక్కడ ఒక వీడియో కూడా చేశాను. అక్కడ ఐ డోంట్ వాంట్ టు షో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ వైనాడ్ జస్ట్ ఫర్ ఎ రీజన్, బికాస్ ఆ దుశ్చర్య నేను చూపించలేను. అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి అందరూ కారణమే. లాస్ట్ గవర్నమెంట్ లో పడవ చంద్రబాబు నాయుడు గారిని ఇంటిని ముంచడానికి ఒక పడవను వదిలారని చెప్పారు. ఇప్పుడు అవే పడవలు 4 వచ్చి ప్రకాశం బ్యారేజ్ని గుద్దాయి. There is no response from any media. చంద్రబాబు నాయుడు గారి ఇల్లును ముంచడానికే వరదలు సృష్టించబడ్డాయని లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కొన్ని మీడియా పత్రికలు రాశాయి. ఈవేళ ఎవరిని ముంచడానికి ఈ వరదలు సృష్టించబడ్డాయి? ప్రజల్ని ముంచడానిక? వైసీపీ చేసిన తప్పుల్ని చూపించడానికే ఈ వరదలు సృష్టించబడ్డాయని నేనంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ద సేమ్ వే వరదలనేవి డిజాస్టర్స్ ఎవడు సృష్టించలేడు. మనిషి దుర్మార్గం నుంచి పుట్టిందే వరద. ప్రకృతి తన పని తను చేస్తున్నప్పుడు వరద రావచ్చు. అట్ ద సేమ్ టైం మనిషి దుర్మార్గం. కృష్ణా నది అన్ని వైపులా ఎంక్రోచ్మెంట్స్ ని రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే హైదరాబాద్ లో తీసించేశారో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ప్లీజ్ మేక్ ఎవ్రీ ఎంక్రోచ్మెంట్ లయబుల్ ఫర్ దిస్ డిజాస్టర్ అండ్ రిమూవ్ దోస్ ఎంక్రోచ్మెంట్స్, ఇంక్లూడింగ్ మీ ఇంట్లో కూడా. ఒకవేళ ఎంక్రోచ్మెంట్ పరిధిలోకి వస్తే మీరు తీసి ఒక రోల్ మోడల్ అవ్వండి దేశానికి. దయచేసి లాస్ట్ మైల్ ప్రతి పేదవాడికి, ప్రతి ముసలివాడికి, ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకు తిండి, పాలు, నీళ్లు, మందులు ఇవి అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకోకపోతే ప్రభుత్వం తీసుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుంది, ప్రతిపక్షాలపై ఉంటుంది. ప్రతిపక్షాలు వాటి మీద ఫోకస్ చేయకుండా అనవసరంగా కడప స్టీల్ ప్లాంట్ జిందాల్ అనుకుంటా మీ దుర్మార్గమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై రుద్ది ప్రజలను బలి చేయొద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ షర్మిలమ్మ గారు. మీరు ఇటువంటి పరిస్థితులు కూడా ఇంత అద్భుతమైన రాజకీయం చేస్తున్నారు. యు ఆర్ ద పొలిటీషియన్ ఫర్ ద ఫ్యూచర్. యు ఆర్ ద పొలిటీషియన్ వేర్ ఇండియా నీడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.